ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వెరైటీగా పెద్ద ప్రైవేట్ హాస్పిటళ్లను సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు, పెద్ద ప్రైవేట్ పాఠశాలను కూడా సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తాం, మీరు ప్రజల మీద వాడి కాల్స్కో తినండి, దోపిడీ చేసుకు తినండి అనే మెసేజ్ సీఎం గారు ఇస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తూ ఉన్నాయో, పేరెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయో ముక్కుపిండి, దాన్ని కంట్రోల్ చేయండి. స్పెషల్ సెషన్ పెట్టండి, అర్జెంటుగా బిల్లు పాస్ చేయండి, ఫీజు నియంత్రణ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఈ 236 బడ్జెట్ స్కూల్స్కి ఇప్పటి వరకు మీరు దాదాపుగా 212 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. మీరు బాకీ ఉండడంతో వాళ్ళు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ ఫీ నియంత్రణ చేయడంతో పాటు మీరు బకాయిలు ఉన్న 212 కోట్లను మీరు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు ఓన్లీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు మాత్రమే మరి పర్ హెడ్ 42,000 తోని గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సేమ్ బ్రాకెట్లో 1,50,000 కన్నా సంవత్సరానికి మరి ఇన్కమ్ లేనటువంటి బీసీ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.